నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ దిక్షూచి గీతం యూనివర్సిటీ వారి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సరికొత్త పందాలో గీతం విశ్వవిద్యాలయం. గీతం అంటే ఇంజనీరింగ్ విద్య, గీతం అంటే ప్రాంగణ నియామకాలకు పెట్టింది పేరు. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా అక్కడ గీతంలో చదివి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న పూర్వ విద్యార్థులు దర్శనమిస్తారు. 4 దశాబ్దాలు గడిచిన వన్నె తరగని గీతం విశ్వవిద్యాలయం ప్రస్తుతం తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. గీతం అంటే ఇంజనీరింగ్ అని మాత్రమే తెలిసిన వారికి ఇప్పుడు గీతం అంటే సైన్స్, ఆర్ట్స్, కామర్స్, లా వంటి కోర్సులకు కూడా ది బెస్ట్ అనుకునేలా దేశం నలుమూలల నుంచి విద్యార్థులను ఆకర్షిస్తుంది. కొత్తగా ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు గీతం విశ్వవిద్యాలయంలో బీఎస్సీ డిగ్రీ కోర్సులు, ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సులు ప్రారంభించడంతో ఒక్కసారిగా గీతంలో సైన్స్ కోర్సులపై సర్వత్రా ఆసక్తి పెరుగుతుంది. గీతంలో సైన్స్ కోర్సులు పూర్తి చేసి రీసెర్చ్ వైపు వెళ్లాలనుకునే యువతరానికి గీతం చిరునామాగా మారింది. భారీ పరిశోధనల సంస్థల్లో మాత్రమే కనిపించే కోట్లాది రూపాయల శాస్త్ర పరికరాలు, విదేశీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సైన్స్ కోర్సులు, పరిశోధనలను నిర్వహిస్తూ అనితర సాధ్యమైన విద్యా విధానాన్ని గీతం పరిచయం చేస్తుంది. ఆ వివరాలను ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, గీతం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం గారి మాటల్లో ఇప్పుడు విందాం. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన గీతం యూనివర్సిటీ సాంకేతిక విద్యతోనే ప్రారంభమైంది. కానీ ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక కోర్సులు శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగంలోనే కాకుండా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాల్లోనూ, బిజినెస్ విభాగాల్లోనూ అనేక కోర్సులను ప్రారంభించి ఒక మల్టీ డిసిప్లినరీ, మల్టీ క్యాంపస్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూనివర్సిటీగా మారింది. గీతం విశ్వవిద్యాలయం చేసిన సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవార్డులను, రివార్డులను ప్రకటించాయి. గీతం విశ్వవిద్యాలయం గత సంవత్సరం జరిగిన నాక్ అక్రిడిటేషన్ ప్రక్రియలో A++ గ్రేడ్ సాధించింది. అదేవిధంగా అనేక జాతీయ, అంతర్జాతీయ అసెస్మెంట్ సంస్థలు గీతం ప్రతిభను గుర్తించి వివిధ విభాగాల్లో అత్యధిక స్కోర్ను కూడా ప్రకటించాయి. గీతం ఇంజనీరింగ్ స్కూల్లో మా ఇప్పుడు ఉన్న నైపుణ్య పోకడలను అనుసరించి అనేక కోర్సులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కోర్సులు కావాల్సిన విషయాన్ని తయారు చేసినప్పుడు అద్భుతమైన ప్రతిభ గల మేధావులను వివిధ జాతీయ సంస్థల నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్లో ఉన్న R&D విభాగాల అధిపతులను కూడా ఈ కరికులం డిజైన్లో భాగస్వాములను చేయడం జరిగింది. విద్యార్థుల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకొని నైపుణ్యాన్ని పెంచి వారికి ఉపాధి సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా మన కోర్సు కరికులాన్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ విద్యతో పాటు శాస్త్రీయ విద్యకు కూడా గీతం పెద్దపీట వేసింది. బహుశా దేశంలోనే ఏ ప్రైవేటు విశ్వవిద్యాలయము వెచ్చించినంత ధనాన్ని గీతం విశ్వవిద్యాలయం వెచ్చించింది. 100 కోట్ల ఖర్చుతో అత్యాధునిక పరికరాలను, అదేవిధంగా ప్రయోగశాలలను నిర్మించింది. వీరు వెచ్చించిన ఈ ధనాన్ని వ్యవస్థీకరించిన ఈ ప్రయోగశాలను చూసి కేంద్ర ప్రభుత్వ సంస్థలు లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
పర్స్ ప్రోగ్రాం కింద దాదాపు 15 కోట్లు విలువ చేసే పరికరాలను, ఫెలోషిప్లని గీతంకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉపయోగించి గీతం మల్టీ డిసిప్లినరీ ల్యాబొరేటరీస్ను నిర్మించడం జరిగింది. మల్టీ డిసిప్లినరీ యూనిట్స్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ట్రాన్స్లేషనల్ ఇనిషియేటివ్స్ అనేది షార్ట్ ఫామ్లో మూర్తి అన్న ల్యాబ్స్ను మేము ప్రతి క్యాంపస్లోనూ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విశాఖపట్నం మీకు చెప్పినట్టుగా దాదాపు 100 కోట్లతో మూర్తి ల్యాబొరేటరీస్ను ఎస్టాబ్లిష్ చేశాం. ఇవి బేసిక్ సైన్సెస్లో, అంటే ఓన్లీ కెమిస్ట్రీనో, ఫిజిక్స్నో, ఫార్మసీనో, బయాలజీనో కాకుండా మెడికల్ సైన్సెస్ను ఇవన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి ఒక పరిశోధనకు పెద్దపీట వేసే విధంగా మా కోర్సులను మేము డిజైన్ చేయడం జరిగింది. ఒకే విద్యార్థి 2 కోర్సులను చేయడం సాధ్యమా? మేజర్, మైనర్ సబ్జెక్టులను ఎంచుకోవడం ఎలా? విద్యార్థికి ఈ ఎంపిక ఎలా ఉపయోగపడుతుంది? తెలుసుకోవాలని ఉందా? గీతం అకాడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రాధిక తెలియజేస్తారు. స్టూడెంట్స్కి వాళ్ళ చదువు విషయంలో కానీ, వాళ్ళ కెరియర్ ప్లానింగ్ విషయంలో కానీ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్స్ వాళ్ళకు ఉంటాయి. మనం అందరు స్టూడెంట్స్ని కూడా ఒకే సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ చదివిద్దాము అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే సపోర్ట్ చేస్తుంది. సో మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ ఫిజిక్స్లో ఒక 60 మంది ఉన్నారనుకోండి. ఆ 60 మందితో ఒకే సబ్జెక్ట్స్ చదివించడం అన్నది మా ఉద్దేశం కాదు. బీఎస్సీ ఫిజిక్స్ మేజర్లో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొన్ని ఫిజిక్స్ సబ్జెక్ట్స్ చదువుతూ మైనర్ కోర్సెస్ కింద వాళ్ళ ఇంట్రెస్ట్స్ తగ్గట్టు వేరే కోర్సెస్, వేరే స్కూల్స్లో ఉన్న కోర్సెస్ చేయొచ్చు. సో గీతం ఈ విషయంలో ఒక స్టెప్ అహెడే ఉందండి. ఎందుకంటే గీతం ఒక మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్. మనకి రకరకాల స్కూల్స్ ఉన్నాయి గీతంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కానివ్వండి, సైన్స్, బిజినెస్ స్కూల్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఇవి కాకుండా మనకి ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా స్కూల్ అండ్ మెడికల్ స్కూల్, నర్సింగ్ స్కూల్, పారామెడికల్, ఫిజియోథెరపీ, ఇట్లా వివిధ రకాల స్కూల్స్ ఉన్నాయి. ప్రతి స్కూల్లోనూ చాలా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాం. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆఫర్ చేస్తున్నాము. సైన్స్ స్కూల్లో బీఎస్సీలు, ఎంఎస్సీలు ఆఫర్ చేస్తున్నాం. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో BA, MA ఎట్సెట్రా ఇట్లాంటివన్నీ. అండ్ బిజినెస్ స్కూల్లో కామర్స్ కోర్సెస్, బిజినెస్ అండర్ గ్రాడ్ బిజినెస్, BBA, MBA, MBA పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇట్లాంటివన్నీ ఆఫర్ చేస్తున్నాం. సో ఈ మల్టీ డిసిప్లినరీ అడ్వాంటేజ్ గీతంకి ఉండడం వల్ల మా స్టూడెంట్స్ ఏ స్కూల్లో జాయిన్ అయినా కూడా వేరే స్కూల్స్లో కోర్సెస్ ఎన్రోల్ అయ్యి చదువుకునే అవకాశం కల్పిస్తున్నాం. అండ్ మనకి అన్ని స్కూల్స్లో కూడా టీచింగ్ వైజ్ కానీ, రీసెర్చ్ వైజ్ కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. నేషనల్ రెప్యూటెడ్, ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ నుంచి అక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళు మన ఫ్యాకల్టీ కింద చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ స్కూల్లో ఒక బీఎస్సీ స్టూడెంట్ ఉన్నారనుకోండి. ఆ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అనుకోండి. బట్ తన ఇంట్రెస్ట్ పర్సూ చేయడం కోసం బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుతూ ఉండొచ్చు. బట్ వాళ్ళ పేరెంట్స్ ప్యాషన్ వేరేగా ఉండొచ్చు. అండ్ వీళ్ళు కూడా చిన్నప్పుడు ఏదో ప్యాషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇంట్రెస్ట్ ఉండవచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళ మ్యాథ్స్ కోర్సెస్ చదువుతూ కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఇక్కడ లైక్ డాన్స్ ఎన్రోల్ అవ్వచ్చు, మ్యూజిక్ ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనము డిగ్రీ రిక్వైర్మెంట్స్లోకి కన్సిడర్ చేస్తాం. బీఎస్సీ బయోటెక్నాలజీ స్టూడెంట్ ఉన్నారనుకోండి. ఆ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న వెళ్ళాక ఫ్యూచర్లో బీఎస్సీ అయిపోయినాక స్టార్టప్ పెట్టుకునే ఉద్దేశం ఉండవచ్చు. సో ఆ స్టార్టప్కి కావాల్సిన ప్రిలిమినరీ లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ మార్కెట్ వైబిలిటీ కానివ్వండి, ఫండింగ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇవన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ హ్యుమానిటీస్ స్కూల్లో మనకి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అండ్ అదే స్టూడెంట్ సైన్స్ స్కూల్లో మేజర్ చేస్తూ బీఎస్సీ బయోటెక్నాలజీ చేస్తూ మైనర్ ఇన్ ఎకనామిక్స్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇట్లా వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్కి తగ్గట్టు
వాళ్ళు స్టూడెంట్స్ని మౌల్డ్ చేసుకునే అవకాశాలు ఇక్కడ గీతంలో చాలా ఉన్నాయి. అండ్ ఇది కాకుండా రీసెర్చ్లో ఎక్సెల్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్కి మన దగ్గర ఎక్సలెంట్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రీసెర్చ్లో ఎక్సెల్ అయ్యి రేపు పొద్దున వాళ్ళ ఫైండింగ్స్ని వాళ్ళు పేటెంట్ చేద్దాం అనుకున్నారనుకోండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ లైక్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ అటువంటి కోర్సెస్ లా స్కూల్ నుంచి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది గీతం ఒక యునిక్ అడ్వాంటేజ్. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్ మనకి, అండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ స్కూల్స్లో ఆఫర్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్స్కి కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. వాళ్ళు ఎన్రోల్ అయిన మేజర్లో మ్యాండేటరీ అంటే మన స్టాట్యూటరీ అథారిటీస్ ఏదైతే మినిమం మ్యాండేట్ చేస్తాయో మేజర్లో కంప్లీట్ చేయడానికి, అవి కంప్లీట్ చేసిన తర్వాత మిగిలిన చాయిస్ మటుకు కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ స్టూడెంట్స్కి ఇస్తున్నాం. సో ఇది గీతం స్టూడెంట్స్కి ఉన్న యూనిక్ అడ్వాంటేజ్. గీతంలో సైన్స్ కోర్సులా అని ఆశ్చర్యపోయే వారికి ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు, గీతంలో నిర్వహిస్తున్న వివిధ రకాల కోర్సులు తెలుసుకోవాలనుకునే విద్యార్థులకు గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వేదవతి చెప్పే వివరాలు ఇప్పుడు చూద్దాం. గీతం విశ్వవిద్యాలయం అనేది విశాఖపట్నంలో చాలా ఫేమస్ విశ్వవిద్యాలయం. బట్ చాలా మందికి గీతం అంటే ఓన్లీ ఇంజనీరింగ్ కోర్సులు ఒక్కటే ఆఫర్ చేస్తారు అన్న ఉద్దేశంలో ఉంటారు. బట్ గీతంలో చాలా కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. అందులో సైన్స్ అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తోంది. సైన్స్ స్కూల్లో ఆఫర్ చేసేవి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్. అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అంటే బీఎస్సీ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఎంఎస్సి, ఎంసీఏ ప్రోగ్రామ్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఆఫర్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ ఉన్న స్కూల్ ఆఫ్ సైన్స్లో ఉన్న డిపార్ట్మెంట్స్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంటు, ఫిజిక్స్ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ లైఫ్ సైన్స్ డిపార్ట్మెంటు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మనకి బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ప్రోగ్రాము, బీఎస్సీ ఫిజిక్స్ ప్రోగ్రాము, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ప్రోగ్రాము, ఎంఎస్సీ ఫిజిక్స్ ప్రోగ్రాము ఆఫర్ చేస్తున్నారు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ మరియు బీఎస్సీ 4 సంవత్సరాల లిబరల్ ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కూడా క్రితం సంవత్సరం నుంచే మేము ఇనిషియేట్ చేశాము. సో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్తో పాటు ఫిజిక్స్ డిపార్ట్మెంట్తో పాటు మనకి ఫిజికల్ సైన్స్లో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ 4 డిసిప్లిన్స్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాము. ఇన్ అడిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్ ఇన్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. దీంతో పాటు మనకి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో 2 సంవత్సరముల ఎంసీఏ ప్రోగ్రామ్ అండ్ 3 సంవత్సరాల బీసీఏ ప్రోగ్రామ్స్ ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్ చేసిన ప్రోగ్రామ్స్ 2 ఆఫర్ చేస్తున్నాము. దీంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్స్, ఇది పర్టికులర్ ప్రోగ్రామ్ ఫర్ బయాలజీ స్టూడెంట్స్, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. ఈ లైఫ్ సైన్స్ స్ట్రీమ్లో మనము బీఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ and BSc in Food Science and Technology, BSc in Microbiology, MSc in Food Science and Technology, MSc in Microbiology, and then BSc in Biotechnology, MSc in Biotechnology, and then BSc in Environmental Science and MSc in Environmental Science. Inni కోర్సులు లైఫ్ సైన్స్ స్టూడెంట్స్, స్పెషల్లీ ఫర్ బయాలజీ స్టూడెంట్స్. ఇక్కడ స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే బయాలజీ చదివిన స్టూడెంట్కి మెడిసిన్ కానీ ఫార్మసీ కానీ 2 రంగాల్లో వాళ్ళు తర్వాత కెరీర్ చూస్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ మన దగ్గర ఉన్న బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈ కోర్సులకి ప్రాధాన్యత ఇచ్చి బీఎస్సీ చదివిన పిల్లలకి బయట ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది.
they are being absorbed by industries for their placement, and 2-3 ఏళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్తో దే ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ పర్సూయింగ్. ఇండస్ట్రీ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు పీజీ ప్రోగ్రామ్, ఎంఎస్సి ప్రోగ్రామ్ చదువుకోవటానికి ఇండస్ట్రీయే స్పాన్సర్ చేసి పిల్లల్ని పంపిస్తున్నారు. ఇది కోర్సెస్ గీతం యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న బీఎస్సీ అండ్ ఎంఎస్సి ప్రోగ్రామ్స్. వీటితో పాటు గీతం యూనివర్సిటీకి ఎంఓయూలు ఉన్నాయి వేరియస్ ఫార్మా కంపెనీస్తో, కెమికల్ కంపెనీస్తో. దే ఆర్ స్పాన్సరింగ్ ద స్టూడెంట్స్ అండ్ మనకి ఆ స్టూడెంట్స్కి వాళ్ళు ఒక పూట చదువుకొని ఇంకొక పూట కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇంటర్మీడియట్ తర్వాత అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అలా మా దగ్గర ఇప్పటి వరకు 400 మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కానీ, సెకండ్ ఇయర్ బీఎస్సీ కానీ, థర్డ్ ఇయర్ బీఎస్సీ కానీ చదువుతున్నారు. సైన్స్ కోర్సులలో ప్రవేశం పొందే విద్యార్థులు కలలో కూడా ఊహించని వరం. ఇక్కడి అధునాతన ప్రయోగశాలల గురించి ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాల్ వివరిస్తారు. నమస్తే. గీతం విశ్వవిద్యాలయం తాలూకా ప్రత్యేకతల్లో ఒకటి గీతం విశ్వవిద్యాలయం తాలూకా ప్రయోగశాలలు. గీతం విశ్వవిద్యాలయంలో ఎక్కడా లేని విధంగా 3 రకాల ప్రయోగశాలలు ఉన్నాయి. ఒకటి బీఎస్సీ మరియు పీజీ స్టూడెంట్స్కి తాలూకా సంబంధించినటువంటి ప్రయోగశాలలు, 2 పరిశోధనా ప్రయోగశాలలు, 3 సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ. ఈ 3 ప్రయోగశాలల్లో ప్రత్యేకతలు ఏమిటంటే, ఒక బీఎస్సీ విద్యార్థి తన రెగ్యులర్ బేసిక్ సైన్స్ ప్రయోగశాలలో పనిచేస్తూ, అలాగే తనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రయోగశాలల్లోనూ అలాగే పరిశోధన ప్రయోగశాలల్లోనూ కూడా మేము ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ల్యాబ్ మనకి ప్రయోగశాలలో ఉన్నటువంటి పరిశోధకులు చేసేటటువంటి ల్యాబొరేటరీ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పరికరం XRD అంటాం. దీని విలువ ₹1 కోటి. ఒక బీఎస్సీ స్టూడెంట్ ఎక్కడా లేని విధంగా తను ఇలాంటి అత్యాధునిక పరికరాలతో ప్రయోగాలు అనేవి చేస్తుండడం అనేది జరుగుతుంది. గీతం విశ్వవిద్యాలయంలో ఇలాంటి ప్రయోగశాలలు ప్రతి డిపార్ట్మెంట్లోనూ స్టూడెంట్ ల్యాబొరేటరీస్ అని, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని, సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని 3 రకాలుగా ఈ ప్రయోగశాలలు ఉన్నాయి. ఈ ప్రయోగశాలల్లో యూజీ విద్యార్థులకి, పీజీ విద్యార్థులకి, పరిశోధకులకి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగశాలల్లో పనిచేసి ఈ ప్రయోగశాలలో వాళ్ళు డిఫరెంట్ జర్నల్లో పబ్లికేషన్స్, అలాగే కంపెనీలో వాళ్ళకు కావాల్సిన పారిశ్రామిక అవసరాలకి తగిన విధంగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో ఎక్స్రే డిఫ్రాక్టోమీటర్ అనేది యూజువల్గా మనం మెటీరియల్ క్యారెక్టరైజేషన్కి యూజ్ చేస్తాము. మెటీరియల్ ప్రాపర్టీస్, మెటీరియల్ స్ట్రక్చర్, మెటీరియల్ డీటెయిల్డ్ స్టడీ తెలుసుకోవటానికి యూజువల్గా మనం XRD యూజ్ చేస్తాం. ఈ ఎక్స్రే డిఫ్రాక్టోమీటర్ అనేది చాలా అడ్వాన్స్ ఎక్స్రే డిఫ్రాక్టోమీటర్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ గీతం క్యాంపస్ విశాఖపట్నం. అండ్ ఈ ఎక్స్రే డిఫ్రాక్టోమీటర్ అనేది యూజువల్గా ఎర్లియర్ డేస్లో వెరీ రినౌండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో, రీసెర్చ్ ల్యాబ్స్లోనే ఉండేవి, లైక్ IISc and IITs. Now in Geetam also we have one advanced X-ray diffractometer. Usually BSc students ki inte exposure X-ray diffractometer use chesanta exposure undadu. So vallaki oka golden opportunity to study materials and to know about the instrument. Only learning this instrument alone will give a PhD, but for undergraduates it is a golden opportunity to know more about X-ray diffractometer, and a very advanced X-ray diffractometer is available in Geetam Visakhapatnam campus. గీతంలో సైన్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి, వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్లేస్మెంట్ విభాగం పనిచేస్తుంది. ఆ వివరాలను ప్లేస్మెంట్ అధికారి ప్రభా రాజమహంతి తెలియజేస్తారు. నమస్తే అండి, నా పేరు ప్రభా రాజమహంతి. సో ఐ టేక్ కేర్ ఆఫ్ గీతం కెరియర్ గైడెన్స్ సెంటర్ ఫర్ స్కూల్ ఆఫ్ సైన్సెస్. సో సైన్స్కి చెప్పాలి అని అంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రెప్యుటేషన్ సిన్స్ లాస్ట్ 3 years. Especially 2022లో more than 90 companies, 2023లో more than 100 companies. Now ఇంకా అవుతుంది. So we have almost 80 companies visiting Geetam School of Science this year. Big 4 companies like PwC, IBM, State Street, ఈ కంపెనీస్ అనేది PG స్టూడెంట్స్ హైర్ చేసుకోగా, ఈవెన్ మన UG స్టూడెంట్స్కి కంపెనీస్ లైక్ AWP, వెరజాన్, లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ కోసం అరబిందో, డాక్టర్ రెడ్డీస్, ఫుడ్ సైన్స్ స్టూడెంట్స్ కోసం బ్రిటానియా. మాకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉందండి MSN ల్యాబ్స్, హెటీరో,
స్పెషల్లీ వైజాగ్ అనేది ఒక ఫార్మా హబ్ అవడం వల్ల చాలా వరకు మన లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ వైజాగ్ ఓన్లీ ఇన్ హెటీరో లీ ఫార్మా అనే కంపెనీస్లో. సో ఈ ప్లేస్మెంట్స్ అనేది ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం ఏంటంటే వీ నాట్ ఓన్లీ గివ్ ప్లేస్మెంట్ సపోర్ట్ బట్ ఆల్సో వీ ట్రైన్. ఎవ్రీ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వీ గివ్ ద టెక్నికల్ ట్రైనింగ్ ఫ్రమ్ జీసీజీసీ, బికాస్ ఆఫ్ విచ్ ద ట్రైనింగ్ అంటే ఫుల్ స్కేల్గా ఉంటుంది, సో దట్ ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు అటెండ్ ద ప్లేస్మెంట్స్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ టు ఇంప్రూవైజ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. So overall, Geetham School of Science is one of the role model for the industrial development in and around, wherein which our students are able to get placed and we get a very good feedback from those companies. నమస్తే అండి, నేను డాక్టర్ స్వాతి. నేను గీతం యూనివర్సిటీలో పిహెచ్డి ఈ మధ్య కంప్లీట్ చేశాను. ఇక్కడ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా సొఫిస్టికేటెడ్ అండ్ న్యూలీ అడ్వాన్స్ టెక్నిక్స్తో ఉండటం వలన నాకు వర్క్ చాలా ఈజీగా కంప్లీట్ అయ్యింది. నేను ఎక్కడో దూరంగా వెళ్ళి వర్క్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి పిహెచ్డి లెవెల్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ అందుబాటులో ఉండటం వలన ఈ వర్క్స్ అన్నీ దాని మీద అవగాహన కానీ చాలా ఎక్కువగా నేర్చుకుని ఈ నానో టెక్నాలజీ కాన్సెప్ట్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి. గీతంలో ప్రవేశం పొందిన విద్యార్థులు సహితం ఇక్కడి ఫ్యాకల్టీ ప్రయోగశాలల పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆ వివరాలు విద్యార్థుల మాటల్లోనే తెలుసుకుందాం. This is Harshita. I am a research scholar of a biotechnology department and I have completed my MSc in the same college in Geetham University only, and I have studied in integrated course. It's a very good course. In Geetham there are many other departments also like life science and other science departments which are very useful in research purpose and to gain knowledge in the science platform. So Geetham is one of the university which has a high equipped laboratory, and all faculty members in this university are also well trained and they all have their degree in postdoc and they have in postdoc, and laboratory facilities are the one which is very important in the science background and in life science, not only in life science, in Geetham University we have high equipped laboratory, and as a research scholar I am getting a fellowship also, which is a nice amount which helps me to enhance my knowledge and do other laboratory techniques and to pursue my degree in the life science. So this is the one of the university which is very useful. I'm Chandana, working as a research scholar in the Department of Biotechnology. నేను ఇక్కడ అరౌండ్ 2022లో జాయిన్ అయ్యాను. సో ఇట్స్ అరౌండ్ 2 years completed. Within these 2 years we have grabbed an immense knowledge. We have various facilities. Usually Geetham అంటే ఏంటంటే ఇంజనీరింగ్కి వాటికి ఫేమస్, బట్ దే డోంట్ నో అబౌట్ ది రీసెర్చ్ సైడ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ Geetham. సో మాకు వేరియస్ ఫెలోషిప్స్ ఉంటాయి అండ్ ఇయర్లీ 2 times వీ హ్యావ్ అడ్మిషన్స్ ఫర్ పిహెచ్డి. సో యూజువల్గా ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళకే మోస్ట్లీ Geetham ఏమి ఆఫర్ చేస్తుంది, ది బెస్ట్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్ కానీ ల్యాబొరేటరీస్ కానీ అండ్ వెరీ వెరీ గుడ్ ఫ్యాకల్టీస్ దట్ హ్యావ్ వెరీ గుడ్ profiles in their research side. So we are working with very good such faculties and we have gained immense knowledge. Usually Geethamlo ivevi evariki teliyadu, they only know about engineering, but once you step into Geetham as a research scholar you will know the value of it. You can grab a variety of knowledge and you can get various placements even in the international sectors at a very quick range. సైన్స్ విజ్ఞానాన్ని యువతలో పెంచేలా భావి శాస్త్రవేత్తలను దేశానికి అందించే విధంగా గీతం సరికొత్త అడుగులు వేయడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. ఇది ఇవాల్టి గీతం డీమ్డ్ యూనివర్సిటీ ప్రత్యేక కార్యక్రమం.